హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అవర్ యూనివర్స్ అనే డ్రామాల్లో 4th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు అక్కడ పెద్ద గందరగోళం జరిగిపోయిన తర్వాత మొదట వాళ్ళు షాక్లో పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి కూల్ అయ్యాక అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మొదట వాళ్ళు అనుకున్నది ఏంటంటే కొంచెం డ్రింక్ చేసి రిలాక్స్ అయ్యి పడుకుందామని. కానీ అలా ఒక బాటిల్ తర్వాత రెండో బాటిల్ చివరికి 3 బాటిల్ వరకు తాగేస్తారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్లు కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. తమ తమ సీక్రెట్స్ కూడా బయట పెట్టేశారు. వాళ్ళ ప్రెజెంట్ కండిషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అన్నీ చెప్పుకున్నారు. తయాంగ్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, కానీ హార్ట్ బ్రేక్ అయ్యాక ఆ పని అంతా వదిలేశానని చెప్తాడు. ఆ తర్వాత హంజు తన చిన్ననాటి కష్టం గురించి చెప్తుంది. చిన్నప్పుడు ఎంత కష్టంగా జీవించిందో, తనకు అండగా నిలిచింది తన అక్క మాత్రమేనని చెప్తుంది. తనకి ఏది ఇష్టమో చూసుకుని ఆమె వండి పెట్టేదని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తయాంగు ఆమెను ఓదారుస్తూ ఉంటాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతుండగానే ఎప్పుడూ తెలియకుండానే బెడ్ మీద ఇద్దరు కలిసి నిద్రపోతారు. లక్ ఏంటంటే వాళ్ళకి తర్వాత గుర్తొచ్చేది ఒకటే, వాళ్ళు కేవలం ఒక బెడ్ మీద నిద్రపోయారు అంతే, దానికంటే ఇంకేం జరగలేదు అని. అయినా కూడా వాళ్ళు ఇద్దరు చాలా ఎంబారస్ ఫీల్ అవుతారు. తమ తమ వస్తువులు సర్దుకుంటూ ఇకపై డ్రింక్ చేయకూడదని ఒకరితో ఒకరు మాటేస్తారు. బాటిల్ని కూడా తాకమని అనుకుంటారు. ఆ తర్వాత తాంగ్ తన సామాను తీసుకుని తన గదిలోకి వెళ్ళి రోజంతా లోపలే ఉంటాడు. హంజు బేబీని తీసుకుని బయటికి వెళ్లే వరకు అతను బయటికి రాడు. ఆ తర్వాత హంజు యూజిని పార్కుకు తీసుకెళ్తుంది. అక్కడ ఆమె ఫ్రెండ్ సేయన్ కూడా వస్తుంది. ఆమె సరదాగా, ఏమిటి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఇంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, ఇంతలోనే కలిసి పడుకున్నారా అని ఆట పట్టేస్తుంది. అప్పుడు హంజు వెంటనే, అది కాదు, మేము కేవలం నిద్రపోయాం అంతే, మేమిద్దరం డ్రింక్ చేసి ఉన్నాం, ఏం జరుగుతుందో కూడా తెలీదు, పైగా మా ఇద్దరి మధ్యన అలా ఏమీ జరగదు, 1 నెల తర్వాత అతను వెళ్ళిపోతాడు అంతే అంటుంది. అయినా సియోన్ నవ్వుతూ చెప్తుంది, ఒక విషయం చెప్పాలి, నీ హౌస్మేట్ మాత్రం చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని. ఇక మరోవైపు తాయంగు తన ఫ్రెండ్స్తో కూర్చుంటాడు. అతను చాలా ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. తన జీవితంలో ఇలా ఏదో మార్పు వస్తుందని అతను ఎప్పుడూ అనుకోలేదు. తన ఫ్రెండ్స్కి ఏమి చెప్పకపోయినా వాళ్ళు మాత్రం అడుగుతూనే ఉంటారు. నీ హౌస్మేట్ అమ్మాయి చాలా ప్రిటీగా ఉంది, అమాయకంగా కూడా కనిపిస్తుంది, మీరిద్దరూ కలిసి ఉంటున్నారు కదా, ఏమైనా రొమాన్స్ స్టార్ట్ కాలేదా అని అడుగుతారు. అది విని తాయంగ్ ఒక్కసారిగా కోపంగా, ఏంటి మీరు మాట్లాడేది అని అంటాడు. వాళ్ళు నవ్వుతూ, ఇన్ని రోజులు కలిసి ఉంటే ఏమైనా ఫీలింగ్స్ రాలేదా, ఆమె చాలా అందంగా ఉంది, ఎప్పుడైనా ఆమె కోసం నీ హార్ట్ బీట్ పెరిగిందా అని అడుగుతారు. అది విని తాయంగ్ అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. రోజంతా హంజును తప్పించుకున్న చివరికి ఇద్దరు ఇంట్లోనే ఎదురెదురుగా పడతారు. ఇక హంజు మాత్రం మొదటిసారి అద్దంలో తనను తాను చూసుకుంటూ, నేను ఎందుకు తాయంగ్ ముందు ఎలా కనిపిస్తున్నానో అని ఆలోచిస్తున్నాను అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎదురెదురుగా పడిన ప్రతిసారి చాలా యాక్వర్డ్గా ఉంటుంది. ఒకసారి హంజు షవర్ చేసి బయటకు వచ్చిన తర్వాత తాయంగ్ బాత్రూంలోకి వెళ్తాడు. అప్పుడు హంజు వచ్చి తలుపు తట్టి, లోపలికి రావాలి, నా వస్తువు ఒకటి లోపల ఉంది, తీసుకోవాలి అంటుంది. తాయాంగ్, ఇప్పుడే కదా వచ్చాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. కానీ ఆమె బయట నుంచి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. అప్పుడే తాయాంగ్కి అర్థమవుతుంది ఆమె వస్తువు నిజంగానే లోపల ఉందని. ఇప్పటికే వాళ్ళ పరిస్థితి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అది ఇంకా ఎంబారసింగ్గా మారుతుంది. హంజు తన ముఖం దాచుకుంటూ త్వరగా తన వస్తువు తీసుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒకసారి ఆమె కిటికీ తెరిచినప్పుడు గాలి బలంగా వీస్తుంది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతుంది. అది చూసిన తాంగ్ ఒక్కసారిగా ఆమెను చూస్తూ మైమర్చిపోతాడు. మొదటిసారి ఆమెను నిజంగా గమనించినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుండి కథ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తాంగ్ హంజును చూసినప్పుడు మొదటిసారి ఒక అమ్మాయిలా ఫీలింగ్ వస్తుంది. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. అతని ఫ్రెండ్ చెప్పిన మాటలు కూడా అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి. ఆమె చాలా అందంగా ఉంది, ఆమె కోసం నీ హార్ట్ బీట్ పెరగదా అని. అప్పుడు తాయాంగ్ తనలో తాను అనుకుంటాడు, నాకేం జరుగుతుంది అని. కొద్దిసేపటికి ఇదే పరిస్థితి హంజుకు కూడా వస్తుంది. ఒకరోజు తాయాంగ్ ట్యాప్ రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హంజు అతన్ని చూస్తూ ఉంటుంది. అతని మజిల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి. అతను చాలా రిచ్గా అండ్ హ్యాండ్సమ్గా కనిపిస్తాడు. ఆమె కూడా చూస్తూ మైమర్చిపోతుంది. అప్పుడే తన ఫ్రెండ్ సెయ్యోన్ చెప్పిన మాటలు ఆమెకు గుర్తొస్తాయి. అలా వీకెండ్ ముగిసి ఇద్దరూ మళ్ళీ తమ తమ పనుల్లో బిజీ అవుతారు. ఆఫీస్ లైఫ్ మొదలయ్యాక హంజుకి ఒక విషయం అర్థమవుతుంది. టీంలో ఆమె కొత్తది కాబట్టి అందరూ ఆమెను అంతగా సీరియస్గా తీసుకోవడం లేదు. 3 నెలలు పూర్తయ్యాక ఆమె ఇక్కడ పర్మనెంట్ అవుతుందో లేదో కూడా వాళ్ళు అనుమాన పడుతున్నారు. ఎందుకంటే గత మీటింగ్లో ఆమె చెప్పిన ఐడియాలు టీం మేనేజర్కు పూర్తిగా మ్యాచ్ కాలేదు. అందుకే కొందరు ఇక్కడ నుండి వెళ్ళడానికి రెడీ అవ్వు అన్నట్టు ఆమెతో మాట్లాడుతున్నారు. కానీ నిజానికి అలా ఏమీ జరగదు. మరో మీటింగ్లో యున్సంగ్ ఒక చాలా ఇంపార్టెంట్ టాస్క్ హంజుకిస్తాడు. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ముఖ్యమైన పని ఆమెదే. ఈ పని బాగా చేస్తే ఆమె జాబ్ పర్మనెంట్ అవుతుంది. ఇక మరోవైపు తయాంగు
తన హీటర్‌ని పాడు చేసిన నైబర్‌ని కలుస్తాడు. ఇప్పుడు అతనికి చిన్న రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. అతని అమ్మ ముందు నిన్న మీ కొడుకు స్మోకింగ్ చేస్తూ ఉంటే నేను చూశాను అని చెప్తాడు. ఆ అమ్మకి స్మోకింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు. వెంటనే తన కొడుకును బాగా తిడుతుంది. అంతలో హంజున్ కూడా పని ముగించుకుని ఇంటికొస్తుంది. ఇప్పుడు ఆ నైబర్ కూడా రివెంజ్ తీసుకోవాలని చూస్తాడు. ఎందుకంటే తయాంగ్ ముందు మేమిద్దరం కపుల్స్‌లా కలిసి ఉంటున్నాం అని చెప్తాడు కదా! అందుకే ఆ అబ్బాయి హంజుని క్యూట్‌గా ఉన్నావంటూ సరదాగా ఆట పట్టిస్తాడు. హంజుకి అసలు విషయం అర్థం కాకూడదని తయాంగ్ వెంటనే మాట మార్చేస్తాడు. అతను క్యూట్ అన్నది నిన్ను కాదు యూజును అని చెప్తాడు. ఇక కొత్త ప్రాజెక్ట్‌లో హంజు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి చాలా ఎక్కువగా పని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంటికి వచ్చాక కూడా పని చేస్తూనే ఉంటుంది. ఒకరోజు చాలా ఎక్సైట్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి తాయంగ్ చేతిని పట్టుకొని, నాకు నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఈ మధ్య యూజును కొంచెం నువ్వు ఎక్కువగా చూసుకోవాలి అంటుంది. ఆమె అతని చేతిని పట్టుకుని వెంటనే తయాంగు బ్లష్ అవుతాడు. సరే సరే కానీ కొంచెం దూరంగా ఉండు అని అంటాడు. ఇప్పుడు హంజు ఫుల్ టైం హార్డ్ వర్క్ చేస్తుంది. చాలాసార్లు రాత్రులు లేట్ నైట్ వరకు పనిచేస్తూనే ఉంటుంది. యూజును చూసుకునే బాధ్యత ఎక్కువగా తయాంగు మీద పడుతుంది. అలా రోజులు గడిచే కొద్దీ తాయంగ్‌కి హంజు నచ్చడం స్టార్ట్ అవుతుంది. ఆమె ఎంత కష్టమైన జీవితం గడిపిందో అతనికి అర్థమవుతుంది. ఆమె గోల్స్ కూడా అతని దగ్గరుండి చూస్తాడు కాబట్టి ఒక చోట ఆమె అయితే ఇలా రాసి ఉంటుంది. నేను నా కాళ్ళ మీద నిలబడి నా జీవితాన్ని నేనే నిర్మించుకోవాలి అని. అది చూసిన తాయంగ్‌కి ఆమె మీద ఇంకాస్త సానుభూతి కూడా ఫీల్ అవుతాడు. ఒకరోజు ఇంటిని క్లీన్ చేస్తూ ఉండగా అతనికి ఒక స్టిక్కీ స్టార్ దొరుకుతుంది. అది చూసి అతనికి మరో మెమరీ గుర్తొస్తుంది. ఒకసారి ఇద్దరు రాత్రి పడుకుని ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటారు. అప్పుడు హంజు, వర్షం పడితే నా అక్క నాకు ఎప్పుడు అంబ్రెల్లా తీసుకుని వచ్చేది, నా కోసం కార్న్ వేసి ప్యాన్ కేక్స్ కూడా చేసేది అని. అది గుర్తు చేసుకుని ఆమె చాలా ఏడ్చిందనే మాట. ఇక మళ్ళీ అలాంటి ప్యాన్ కేక్స్ తినలేనేమో అని చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి. అదే రోజు మళ్ళీ వర్షం పడుతుంది. సో అందుకే తయాంగు ఆమె కోసం ప్యాన్ కేక్స్ చేయాలని అనుకుంటాడు. అతనికి తెలియకుండానే ఇప్పుడు హంజు గురించి చాలా కేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను కుకింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సో మంచి ప్యాన్ కేక్స్ తయారు చేసి యూజీకి కూడా తినిపిస్తాడు. అతను యూజీతో మాట్లాడుతూ ఉంటాడనమాట. నీ ఆంటీ ఇంకా రాలేదేంటి, వర్షంలో తడిస్తే ఆమెకి జ్వరం వస్తుంది కదా అని. తర్వాత వెంటనే తనను తానే జస్టిఫై చేసుకుంటాడు. నేను ఆమె గురించి ఏం కాదు ఆలోచించేది, హ్యుమానిటీ వల్ల ఇలా చెప్తున్నాను అని. హంజు అరగంటలో వస్తాను, కలిసి డిన్నర్ చేద్దామని చెప్తుంది. సో తాంగ్ డిన్నర్ రెడీ చేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆఫీస్లో పని ఎక్కువైపోయి హంజు చాలా లేట్ అవుతుంది. ఆఫీస్లో చివరికి ఆమె మాత్రమే మిగులుతుంది. అదే టైంలో యూన్ సింగ్ కూడా బయలుదేరుతున్నాడు. అతను బస్సులో ఎందుకు వెళ్తావు, నేను డ్రాప్ చేస్తాను, పైగా నిన్ను ఓవర్ వర్క్ చేయించింది కూడా నేనే కదా, మార్గంలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం అంటాడు. ఇక మరోవైపు తాయాంగ్ ఇంట్లో యూజుతో మాట్లాడుతూనే ఉంటాడు. పాపం ఆమె రోజంతా కష్టపడుతుంది. వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది, తర్వాత అది నీకు కూడా వస్తుంది, ఎందుకంటే నువ్వు చిన్న బేబీ కదా అంటాడు. అందుకే నేను అంబ్రెల్లా తీసుకుని ఆమె దగ్గరికి వెళ్తాను అంటూ యూజును పక్కింటి గ్రాండ్మా దగ్గర కొద్దిసేపు ఉంచి అంబ్రెల్లాతో బస్ స్టాప్కి వెళ్తాడు. అక్కడ చాలాసేపు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా బస్సులు వచ్చి వెళ్ళిపోతాయి. చివరికి టైర్డ్ అయిపోయి తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు ఒక రిచెస్ట్ కారు బస్ స్టాప్ దగ్గర ఆగుతుంది. ఆ కారులో నుంచి యూన్ సింగ్ బయటకు వస్తాడు. ఎందుకంటే అతనే హంజుకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చాడు. బస్ స్టాండ్ దగ్గర ఆగిన కారు చాలా ఖరీదైంది. సో అందులోంచి యూన్ సింగ్ బయటకు దిగుతాడు. అతను సూటు బూటు వేసుకుని చాలా రిచ్గా కనిపిస్తాడు. పొడవుగా హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు. తాయంగ్ ఒక్కసారిగా అతన్ని చూస్తాడు. తర్వాత తనను తాను చూసుకుంటాడు. తనకు మాత్రం క్యాజువల్ డ్రెస్లు, స్లిప్పర్స్ మాత్రమే ఉన్నాయి. యూన్ సింగ్తో పోలిస్తే తనను తాను చాలా నార్మల్గా కనిపిస్తున్నానని అనుకుంటాడు. అందుకే సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోవాలని చూస్తాడు. అయితే హంజు అతన్ని చూసేస్తుంది. ఆమెకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే తాయంగ్ తన కోసం చాలాసేపు వెయిట్ చేశాడు అని, పైగా తన కోసం అంబ్రెల్లా కూడా తీసుకుని వచ్చాడు అని. ఇద్దరు తర్వాత ఇంటికి చేరుకుంటారు. కానీ తాయంగ్ మనసులో మాత్రం కొంచెం జల్సీ ఉంటుంది. అతను కోపంగా అంటాడు, నేను మెసేజ్ చేసి అడిగాను కదా నీ దగ్గర అంబ్రెల్లా ఉందా అని. అప్పుడే రిప్లై చేసి నేను బస్సులో కాదు నా మేనేజర్తో రిచెస్ట్ కార్లో వస్తున్నానని చెప్పొచ్చు కదా, అప్పుడు నేను నీకోసం ఇంతగా ఆలోచించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు అంటాడు. తర్వాత వెంటనే, అసలు నేను నీ గురించి ఎందుకు ఆలోచించాలి, నేను యూజు కోసం మాత్రమే టెన్షన్ పడుతున్నాను, నీకు జ్వరం వస్తే అది యూజుకు కూడా వస్తుంది అని అంటాడు. అప్పుడు హంజుకి అసలు విషయం అర్థమవుతుంది. తాయంగ్ ఆమె కోసం తన ఫేవరెట్ ప్యాన్ కేక్స్ చేసి ఉంచాడు అని. కానీ ఇప్పుడు అవి చల్లబడిపోయాయి.
తయంగు వెళ్ళిపోతూ నాకు ఎవరి కోసం వెయిట్ చేయడం అసలు ఇష్టం ఉండదు, ఇకపై నేను అలా వెయిట్ చేస్తానని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకు అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తయంగు జీవితంలో ఒక మంచి సర్ప్రైజ్ వస్తుంది. ఊయిజాంగ్ చేసిన ఒక ఫోటోషూట్ మ్యాగజైన్లో రిలీజ్ అవుతుంది. అందులో తన అసిస్టెంట్గా తయంగ్ పేరు కూడా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమెను, మీరు ఇంతవరకు మీ అసిస్టెంట్స్ గురించి మాట్లాడలేదు, ఈ వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు అని అడుగుతారు. దానికి ఊయిజాంగ్, అవును అతను చాలా టాలెంటెడ్ అని చెప్తుంది. ఆ తర్వాత చాలా చోట్ల నుంచి తయంగ్కి కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఊయిజాంగ్ చాలా పెద్ద సెలబ్రిటీ కాబట్టి, తన ఫీల్డ్లో తనకి చాలా టాప్ పేరు ఉంది కాబట్టి. ఈ విషయం తెలిసిన హంజు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మ్యాగజైన్ తీసుకుని తయంగ్ దగ్గరకు వచ్చి అతన్ని అప్రిషియేట్ చేస్తుంది. ఆమె, ఆ రోజు మనం డ్రింక్ చేసి ఉన్నప్పుడు నువ్వు చెప్పావు కదా నీకు కెమెరా పట్టుకోవడం అంటే ఇష్టం అని, అందుకే మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వెళ్ళి నీ లక్ ట్రై చేసుకో అని చెప్తుంది. కానీ తయంగ్ మాత్రం, నేను ఆ పని వదిలేశాను, అది కేవలం ఒక రోజు మాత్రమే చేసిన పని అని చెప్తాడు. అప్పుడే అతనికి ఊయిజాంగ్ నుండి కాల్ వస్తుంది. ఆమె, నీకు అలవాటు ఉన్న కెమెరా ఏదైనా ఉంటే తీసుకుని నేను పంపిన అడ్రస్కి రా అని చెప్తుంది. ఇది అతని జీవితంలోనే అతి పెద్ద అవకాశం కావచ్చు, కానీ తయంగ్ మాత్రం, నేను రాను, నా కెమెరాలన్నీ కూడా నేను విసిరేశాను అంటాడు. అప్పుడు హంజు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆమె, ఈ పని నీకు ఆనందం ఇస్తే గనక ఒక్కసారి వెళ్ళి చూసిరా, తర్వాత నీకు నిజంగా ఈ ఫీల్డ్లో కంటిన్యూ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వు అంటుంది. ఇంత పెద్ద అవకాశం మిస్ అయితే తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది, సో నా మాట విను, ఒక్కసారి వెళ్ళి చూడు అంటుంది. హంజు మాటలు విన్న తర్వాత తయంగ్ నిజంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. రోజు మొత్తం ఆలోచించిన తర్వాత చివరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అతను వెంటనే హంజుకి కాల్ చేసి, ఈరోజు ఈవినింగ్ ఊయిజాంగ్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను, సో నువ్వు సరిగ్గా 7 o'clockకి ఇంటికి వచ్చే అంటాడు. హంజు, సరే ఈసారి మాత్రం కన్ఫామ్గా టైంకి వచ్చేస్తాను అంటుంది. అందుకే ఆమె ఆ రోజు మొత్తం పని త్వరగా పూర్తి చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అనుకోని సమస్య మళ్ళీ ఇంకొకటి ఎదురవుతుంది. యూన్ సింగ్కి విదేశాల నుంచి ఒక పెద్ద క్లయింట్ కాల్ చేస్తాడు. వాళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, సో ఎయిర్పోర్ట్లోనే మీటింగ్ పెట్టాలని చెప్తారు. మీటింగ్కి చాలా తక్కువ టైం ఉంది. అప్పటి వరకు వాళ్ళు ప్రాజెక్ట్ మొత్తం సిద్ధం చేయాలి, లేదంటే ఈ పెద్ద ప్రాజెక్టు వాళ్ళ చేతుల నుండి జారిపోతుంది. ఈ ప్రాజెక్టుపై ఎక్కువగా పనిచేసింది హంజు కాబట్టి యూన్ సింగ్ ఆమెను తనతో ఉంచుకుంటాడు. ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చుని పని స్టార్ట్ చేస్తారు. హంజు తయంగ్కి కాల్ చేసి, సారీ పక్కింటి గ్రాండ్మా దగ్గర సహాయం అడుగు అని చెప్తుంది. కానీ ఆ గ్రాండ్మా అందుబాటులో ఉండదు. సో తయంగ్ చేసేదేమీ లేక యూజుని కూడా తీసుకుని ఊయిజాంగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అయితే యూజు అతన్ని చాలా ఇబ్బంది పెడతాడు. అతని బట్టల మీద కూడా జ్యూస్ పడేస్తాడు. చివరికి తయంగ్ ఊయిజాంగ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ సెటప్ చూసి అతనికి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అతనిలో ఉన్న పాత ప్యాషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఊయిజాంగ్, బేబీని కూడా తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. తయాంగు, లాస్ట్ మినిట్లో కొంచెం ప్రాబ్లం అయ్యింది, సో తీసుకురావాల్సి వచ్చిందని చెప్తాడు. అతను యూజిని పక్కన కూర్చోబెట్టి ఊయిజాంగ్ ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఊయిజాంగ్ తయాంగ్కి ఒక టెస్ట్ ఇస్తుంది. నీ ఓన్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఫోటోగ్రఫీ చేసి చూపించు, 3 గంటల్లో షూట్ పూర్తి చేసి నాకు ఇవ్వాలి, పాత కెమెరా అయినా పర్వాలేదు, నీ టాలెంట్ నాకు అర్థమవుతుందని చెప్తుంది. అది విన్న తయాంగ్ వెంటనే షూట్ మొదలు పెడతాడు. అక్కడ యూజు కూడా కొన్నిసార్లు ఫ్రేమ్లోకి వచ్చేస్తాడు. చిన్నగా కూర్చుని చాలా క్యూట్గా కనిపిస్తాడు. అది ఫోటోలకి మరింత అందం తెస్తుంది. ఇక మరోవైపు ఎయిర్పోర్ట్ దగ్గర హంజు, యూన్ సింగ్ ఇద్దరు పనిచేస్తూనే మాట్లాడుకుంటూ ఉంటారు. పనిచేస్తూ ఉండగా వాళ్ళకి కాలేజ్ రోజులు గుర్తొస్తాయి. అప్పట్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేసేవారు. హంజు, స్కాలర్షిప్ కోసం మనం ఎంత కష్టపడ్డామో గుర్తుందా అని అడుగుతుంది. అప్పుడు యూన్ సింగ్ నవ్వుతూ అంటాడు, నేను స్కాలర్షిప్ కోసం కాదు, నీతో టైం గడపడానికి మాత్రమే అక్కడ ఉండేవాడిని అని. అయితే అదే సమయంలో యూజుకి ఒక ప్రమాదం జరుగుతుంది. అతనికి చిన్నగా గాయం అవుతుంది. అది చూసిన తయాంగు వెంటనే అన్నీ వదిలేసి యూజుని తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తాడు. అక్కడ డాక్టర్స్ పిల్లల్ని అడ్మిట్ చేయాలంటే గార్డియన్ రావాలి అంటారు. యూజు గార్డియన్గా హంజు పేరు ఉంది కాబట్టి తయాంగు ఆమెకు మళ్ళీ కాల్ చేస్తాడు. కానీ ఆమె అప్పటికే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆమె ఫోన్ కార్లోనే ఉండిపోతుంది. సో కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆమెకి 19 మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి. వెంటనే భయపడి హాస్పిటల్కి పరిగెత్తుతుంది. తయాంగు చాలా కోపంగా ఉంటాడు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఇంత సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా నువ్వు ఫోన్ ఎత్తవేంటి అని కోపడతాడు. హంజు, నేను పనిలో బిజీగా ఉన్నాను, ఫోన్ మర్చిపోయాను, పైగా నేను చేస్తున్న ఈ కష్టమంతా యూజు కోసమే కదా అంటుంది.
అప్పుడు తయాంగు, ముందు నీ జీవితాన్ని నువ్వు సెట్ చేసుకో, నీ కలలు ఇప్పటి వరకు నెరవేరలేదు, మరి ఇంకొకరి బాధ్యత ఎలా తీసుకుంటావు అని అంటాడు. ఈ మాటలు హంజుకి చాలా బాధనిస్తాయి. సో తను కూడా ఈ విషయంలో చాలా సెన్సిటివ్. ఇంక వెంటనే ఆమెకు కూడా కోపం వచ్చేస్తుంది. నేను కూడా నేను బ్లేమ్ చేయొచ్చు, నువ్వు బేబీని సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఇలా జరిగింది అని అంటుంది. ఇద్దరు ఇలా తగులాడుతుండగా డాక్టర్ వాళ్ళని పిలుస్తాడు. డాక్టర్, ఈ బేబీకి పేరెంట్స్ లేరు, వాళ్ళ నుండి వేరుపడడం వల్ల ఈ పిల్లోడు మెంటల్గా అప్సెట్ అయ్యాడు. సో దీనికి మీ ఇద్దరి కేర్ చాలా అవసరం అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఒకరిపై ఒకరు తప్పు వేయడం కంటే యూజీ గురించి ఆలోచిస్తారు. హంజు కూడా కొంచెం సిగ్గుపడుతుంది, ఎందుకంటే తయాంగ్ ఇప్పటి వరకు ఎవరి బాధ్యత తీసుకోకపోయినా యూజును మాత్రం నిజంగా ప్రేమతో చూసుకుంటున్నాడు అని తెలుసుకుని. ఇక తయాంగ్ కూడా తన అజాగ్రత్త వల్ల బేబీకి గాయమైందని బాధపడతాడు. పైగా హంజు అలా కఠినంగా మాట్లాడకూడదని కూడా అనుకుంటాడు. తర్వాత తయాంగ్ పార్కులో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళతో మళ్ళీ మంచిగా ఉండాలని నిర్ణయిస్తాడు. అందుకే మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుని యూజీకి హంజు కోసం తీసుకొస్తాడు. ఇద్దరు మనసులోనే సిగ్గుపడుతూ ఉంటారు. ఇదే మంచి అవకాశం, మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం అని అనుకుంటారు. అందరూ కలిసి కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటుంటారు. అప్పుడు వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఆ ఇంటి ప్రాపర్టీ ఓనర్ ఆ రోజు అక్కడికి వచ్చాడు అని. ఆయన ఎవరో కాదు, యూన్ సింగ్. అతన్ని బయట నిలబడి చూసిన వెంటనే హంజు షాక్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఈ ఇల్లు యజమాని ఎవరైనా కావచ్చు కదా, ఈ ఇంటికి కూడా ఓనర్ ఇతనేనా అనుకుంటూ ఆమె మనసులో అనుకుంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.